ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా నిన్నటితో అయితే ముగిశాయండి. అలాగే ఈ ఉత్సవాలు మళ్ళీ జరుపుకోవాలంటే సంవత్సరం వేచి చూడాలి. అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఉత్సవం ఎలా జరిగింది ఏంటనేది చూద్దాం ఆఖరి రోజు. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే మూడవ రోజు పద్మావతి పరిణయోత్సవాల్లో స్వామివారు గరుడ వాహనం మీద వేంచేసి నారాయణ ఉద్యానవనానికి వస్తారు. అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా దంతపు పల్లకిలో వేంచేసి 4 మాడ వీధుల్లో తిరుగుతూ అమ్మవారు అలాగే స్వామివారు నారాయణ ఉద్యానవనానికి చేరుకోగానే అక్కడ ఎదుర్కోలు మహోత్సవం అయితే ఉంటుంది. ముందుగా అమ్మవార్లను ఒకవైపు స్వామివార్లను ఒకవైపు వేయించేపు చేసి అక్కడ మాల మార్పిడి కార్యక్రమం, ఆ తర్వాత నూతన వస్త్ర సమర్పణ, ఆ తర్వాత స్వామివారికి పూబంతులాట, ఆ తర్వాత స్వామివారికి ఇచ్చిన హారతిని అలాగే అమ్మవారికి ఇచ్చి సేవ, ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ఒకే వేదిక మీద వేయించేపి చేయటం, ఇంకటితో సగం కార్యక్రమం అయితే ముగుస్తుంది. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని ఉయ్యాలలో వేయించేపు చేసి ఆస్థానం అయితే నిర్వర్తిస్తారు. ఈ ఆస్థానంలో భాగంగా వేద పారాయణ ఉంటుంది. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు కొన్ని విశేషమైన వాయిద్యాలు వినిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత మంత్రపుష్పం సమర్పిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉండగా అలాగే స్వామివారికి ఆఖరి రోజు సందర్భంగా అన్నమాచార్యుల సంకీర్తనలు అలాగే హరికథ గానామృతం అయితే జరుగుతుంది. స్వామి అమ్మవారి యొక్క పరిణయోత్సవ ఘట్టాన్ని వివరిస్తారు 3 రోజుల పాటు. 3వ రోజు కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు అయితే జరుగుతాయి. అలాగే మన ఇంట్లో కూడా వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా అదే విధంగా తిరుమలలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా స్వామివారికి విశేషమైన సేవా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ పరిణయోత్సవాలు మా ఇంట్లో కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే స్వామివారికి పూబంతుల ఆట కోసమని సిద్ధం చేస్తున్నాను చూడండి. ఈ పూల బంతులను అమ్మవారికి చూపించి తర్వాత స్వామికి చూపించి ఆ పూల బంతుల్ని ఇద్దరు కూడా విసురుకోవడం అనేది ఉంటుంది. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత అమ్మవారికి స్వామివారికి మంగళహారతి ఇస్తాను చూడండి. ఈ ఈ పరిణయోత్సవాలు ఎలా ఉన్నాయి ఏంటనేది చెప్పండి. పద్మావతి పరిణయోత్సవాల్లో మీరందరూ కూడా విశేషంగా ఇప్పుడే చూస్తుంటారు, తెలియకపోతే తెలుసుకోండి. ఈ విధంగా ఇదే పరిణయోత్సవం అనేది జరుగుతుందండి తిరుమలలో. అదేవిధంగా మా ఇంట్లో కూడా వేయించేసి ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏకకాలంలో జరిగే కార్యక్రమం ఇది. అలాగే కొన్ని సమయాల్లో మాత్రమే పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామి వారు పక్కన వేయించేసి దర్శనమిస్తారు. ఎప్పుడు కూడా శ్రీదేవి భూదేవి సమేతంగానే దర్శనమిస్తారు, మీ అందరికీ కూడా తెలుసు. కానీ స్పెషల్గా ఏంటంటే ఈ సంవత్సరం పద్మావతి పరిణయోత్సవాలు కాబట్టి పద్మావతి అమ్మవారు ఉన్నారు కాబట్టి వేయించేపు చేసి చేద్దాము అన్నట్లుగా అనిపించింది. అలానే చేయడం జరిగింది. కానీ అసలు అనుకోకుండా చేసిన కార్యక్రమం అండి ఇది. ఈ పద్మావతి పరిణయోత్సవాలు అనుకోకుండా చేసినవి కాబట్టే అమ్మవారు అంత అందంగా చేయించుకున్నారేమో నా చేత. అసలు కానివ్వండి, ఏ చీర కట్టిన 3 రోజుల పాటు 3 చీరలు కూడా అసలు హైలైట్ అనిపించింది. అమ్మవారు కూడా అసలు తిరుచానూరు నుండి సాక్షాత్ ఇక్కడికే వచ్చి వేయించేసింది అన్నట్లుగా అనిపించారు ఆ 3 రోజులు కూడా. అలాగే శ్రీనివాస స్వామి వారు కూడా ఆఖరి రోజు తెలుపు వస్త్రము గోల్డ్ కలర్ కట్టితే నూతన చూడటానికి అలా 2 కళ్ళు సరిపోనంత అందంగా స్వామి దర్శనం ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇద్దరు కూడా వేయించేసి హారతి అద్దుకుంటున్నారు. అమ్మవారికి ఆరెంజ్ కలర్ చీర కూడా చాలా అద్భుతంగా అనిపించిందండి. మీకు కూడా అనిపించిందండి కలర్ ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. తర్వాత అమ్మవారికి అయ్యవారికి కర్పూర హారతి ఇస్తున్నాను చూడండి. ఆ తర్వాత ఆస్థానం అయితే నిర్వర్తించాను. ఆ స్వామివారిని అమ్మవారిని ఉయ్యాలలో వేయించేసి అక్కడ ఆస్థానము సంకల్పం అయితే జరుగుతుంది. సంకల్పము ఆ తర్వాత స్వామివారికి సంకల్పం చేసి, అంటే ఏ కార్యక్రమం చేసినా ముందుగా సంకల్పం అనేది ఉంటుంది. ఎందుకు చేస్తున్నాము ఏంటనేది కూడా సంకల్పం చేసే తర్వాత ఏ సేవైనా మొదలు పెడతాం. అలాగే ఇక్కడ ఆస్థానం జరుగుతుంది కాబట్టి ఆస్థానంలో కూడా స్వామి ఇలా పరిణయోత్సవానికి ఆస్థానం జరుగుతుంది. ఆస్థానం కోసం మేము ఇక్కడ సిద్ధమై ఉన్నాము. స్వామి అనే అనుమతి తీసుకోవటం, మెయిన్గా స్వామివారి యొక్క అనుమతి తీసుకోవటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి ధూపము దీపము నైవేద్యము సమర్పించి ఏకహారతి
ఆ తర్వాత స్వామివారికి నక్షత్ర హారతి, కుంభహారతి, కర్పూర హారతితో ఈ కొలువు సేవ అనేది మొదలవుతుంది. ఇక్కడ నుండి మొదలవుతుంది. ఈ హారతులన్నీ ఇచ్చిన తర్వాతే మొదలవుతుంది. ఆ తర్వాత చతుర్వేద పారాయణం అవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత వేద పారాయణం, అదే పాటలు కానీ అన్నీ కూడా తర్వాత వస్తూ ఉంటాయి. ముందుగా అయితే స్వామివారికి ఈ ఆస్థానం ముందు కర్పూర హారతులు, నక్షత్ర హారతులు అంటే అన్నీ ఇస్తాము. ఆ తర్వాతే స్వామివారికి ఆ కార్యక్రమం అయితే నిర్వర్తించడం జరుగుతుంది. చూడండి, ఆ నక్షత్ర హారతి వెలుగుల్లో స్వామిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత అందంగా ఉన్నారు ఇద్దరు కూడా. వేయించేసి ఉయ్యాలలో వేయించేసి ఈ పరిణయోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరించుకున్నారు నాచే. అలాగే చూసిన వారందరికీ కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తొందరగా వివాహం అయిపోవాలి. ఎవరైతే సంబంధాలు చూసుకుంటున్నారో వారందరి సంబంధాలు కుదరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరి మీద ఉంటాయి. ఈ పరిణయోత్సవాలు చూసిన వారందరికీ కూడా మంచి కలగాలని, ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా స్వామివారిని అనుకోండి. ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారందరూ కూడా స్వామివారిని వేడుకోండి. తప్పకుండా స్వామి మీ యొక్క కోరికలను, మనోవాంఛాలన్నీ కూడా తీరుస్తారని నేను గట్టిగా చెప్పగలను. స్వామివారు మనచే ప్రతిష్ఠ అయింది కాదు. స్వామి తనంతకు తానే వచ్చి ఇక్కడ నిలిచారు కాబట్టి ఆయన సంకల్పం చేతే ఇదంతా కూడా ఏర్పడిందని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే మనం నిమిత్త మాత్రం ఇంత కట్టే అంత టోలమే కాదు. కానీ డబ్బున్నా కానీ ఒక్కొక్కసారి డబ్బున్నా కానీ కట్టలేమండి. డబ్బు లేనప్పుడు కడతాం అంతే. ఇప్పుడు ఒక్కొక్కసారి డబ్బు అంతా ఉంటాయి మన దగ్గర కానీ కట్టలేం. కానీ ఆయన సంకల్పం చేత మాత్రమే అది ఏదైనా ఏర్పడుతుంది. నేను అది నమ్ముతాను బాగా. నేను ఎప్పుడు నుండో అనుకున్నాను, అది కట్టలేకపోయాను. కానీ స్వామి సంకల్పం చేత, స్వామి యొక్క అనుగ్రహం చేత అది నిర్వర్తించాము, కట్టాము. ఇవన్నీ కూడా స్వామి నిలిచింది కూడా ఆయన నిర్ణయించిన తారీఖు ప్రకారమే ఆయన ఇక్కడ నిలిచి మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తున్నారు కదా. ఆ స్వామివారిని తప్పకుండా మీరు మనస్ఫూర్తిగా స్వామివారిని నమ్మి స్వామివారికి మీ కోరికలు విన్నవించండి. తప్పకుండా మీ అందరి మనోవాంఛాలన్నీ కూడా తీరుస్తారు స్వామి. నేను గ్యారంటీ ఇస్తాను. అది దాంట్లో మాత్రం తప్పకుండా మీ యొక్క కోరికలు తీరుస్తారు. తప్పకుండా స్వామివారిని నమ్మి స్వామివారికి మీ యొక్క కోరికలు విన్నవించండి చాలు. అంతా ఆయనే చూసుకుంటాడు. ఇక్కడ కర్పూర దివ్యమంగళ నీరాజనం ఇస్తున్నాను. అంతా అయిపోయినాక కర్పూర హారతి ఇస్తున్నాను. చూడండి, చూసి దర్శనం చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.